బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు వచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఇటుకను టచ్ చేసినా కానీ తాము గాంధీ భవన్ ముట్టడిస్తామన్నటువంటి టాపిక్లో హాట్గా మారుతున్నటువంటి నేపథ్యంలో వరంగల్ కూడా ఒక్కసారి వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా కాంగ్రెస్ భవన్కి చేరుకొని ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అనుమతులు ఏంటి, ఆర్టీఏ యాక్ట్ కింద మేము కేసు వేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకి వచ్చినటువంటి అనుమతులు ఏమీ లేవన్నటువంటి తేటతెల్లమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఏ అంశాలు వెలుగులోకి వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం ఏం ఆలోచనలు చేస్తుంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, వారు ఏం తదుపరి చర్యలు తీసుకుంటారో ఒకసారి మనం ఇక్కడ ఎర్రబెల్లి స్వర్ణ గారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చెప్పండి మేడం. ఇప్పటి వరకు వాళ్ళు ఒక హాట్ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ మా బీఆర్ఎస్ పార్టీని ఇటుకను టచ్ చేసినా కానీ మేము గాంధీ భవన్ ముట్టడిస్తామన్నట్టు ఒకటి హాట్ కామెంట్ చేశారు. ఇప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి అనుమతులు ఏంది అనేది ఒకసారి మనకు బయటకు తెలిసింది. ఇప్పుడు మీరేం మాట్లాడబోతున్నారు దీని మీద? వాళ్ళ దగ్గర అనుమతులు ఏవీ లేవు, న్యాయపరంగా కట్టింది కాదు. కనీసం ప్రభుత్వానికి వాళ్ళు ట్యాక్స్ కూడా కట్టకుండా ఇన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేస్తూ అరే ఏం చేస్తున్నారయ్యా మీరు అని అడుగుతున్నాం. దొంగను దొంగ అంటే తప్పు, దొంగను దొంగనక దొర అంటారా? వాళ్ళ మీద మేము చేసిన ఆరోపణలు ఏవీ లేకున్నా కూడా ప్రభుత్వ పరంగా ఇలాంటి తప్పులు చేస్తున్న వాళ్ళని తప్పకుండా కూడా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది వాళ్ళు అందరూ కూర్చొని కాంగ్రెస్ వాళ్ళు దొంగలు, వాళ్ళు వాళ్ళ భవన్లు కూడా ఇలాగే కట్టారు, వాళ్ళు గాంధీ భవన్ ఇలాగే కట్టారు. ఒక ఆయన అంటాడు, ఒక మాజీ ఎమ్మెల్యే గాంధీ భవన్ కూలుస్తామని. గాంధీ భవన్ కూల్చడం కాదు, ఒక్క ఇసుక రేణువు కూడా టచ్ చేయలేవు నువ్వు. నీకు ఎక్కడుందయ్యా నీది? నీ పుట్టుకెక్కడ? నువ్వు ఎక్కడ పుట్టినావు, ఎక్కడ పెరిగినావు, ఎక్కడ ఓనమాలు దిద్దుకున్నావు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి ఎట్లా మాట్లాడుతున్నావు? నీ స్వార్థం కోసం నువ్వు ఆ పార్టీకి పోయినావు. మీ స్వార్థాలు ఉపయోగించుకోవడమే తప్ప ప్రజలకు మీరు పనిచేసింది ఏది లేదు కాబట్టి ప్రజలు గమనించి మిమ్మల్ని వెనకబెట్టిండ్రు. దానితో మీరు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా సరిదిద్దుకోకుండా ఈ కాంగ్రెస్ బిల్డింగ్ ఎట్లా కట్టిందంటే, కాంగ్రెస్ బిల్డింగ్ అనేది ఎన్ఆర్ఆర్ భవనము ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి సమయంలో కాంగ్రెస్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆ భూమిని ల్యాండ్ కన్వర్జేషన్ కింద టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కూడా చైర్మన్గా ఉన్న బండారు నాగభూషణం గారు, దాని చైర్మన్గా ఉన్న వైస్ చైర్మన్గా ఉన్న సారయ్య గారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద దాన్ని పంపించడం జరిగింది కూడా బోర్డుకు. ఆ కూడా బోర్డు నిర్ణయించి ప్రభుత్వానికి పంపిస్తే అప్పటి ప్రభుత్వం ల్యాండ్ యూజ్ చేంజ్ కింద మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్లో మేము కట్టుకున్నాం. ఇవాళ బ్యాంకు నడుస్తుంది. ఆ నడిచిన ఆ బ్యాంకును మీరు బ్యాంకు ఎట్లా నడిపిస్తున్నారు, మీరు కమర్షియల్ ఎట్లా చేసినట్టు, కమర్షియల్ చేసినాం కాబట్టి, కమర్షియల్ వచ్చింది కాబట్టి, మాకు పర్మిషన్ ఉన్నది కాబట్టి మేము నడిపిస్తున్నాం. మీలాగా దొంగతనంగా మేము కట్టుకోలేదు, ఏ పర్మిషన్ లేకుండా లేదు. మీకు ధైర్యం ఉండేది ఉంటే ఒకసారి కార్పొరేషన్ పోయి ఈ కాంగ్రెస్ బిల్డింగ్ గురించి దాని పుట్టుపూర్వోత్తరాలు మొత్తం తీయండి. గుండె వలిగి చేస్తారు మీరు. మేము ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. న్యాయం వైపు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అన్యాయంలో ఉండి కూడా మీరు ముసుకేసుకొని మేము న్యాయంగా ఉన్నామనంటే ఎవరు కూడా ఊరుకోరు. ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే శిక్షలు తప్పవు. ప్రజలు వేసిన శిక్షలే ఇప్పటి వరకు మీకున్నాయి. ఇక ముందు కూడా ఇట్లాంటివి తప్పదు. ఇంకా పరాభవం కాకండి అని చెప్తున్నాం. పబ్లిక్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఒక తీవ్ర నేరంగానే పరిగణిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు నిజంగా ఈ పార్టీకి మీరు వాళ్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఇక్కడ ఓపెన్గా వాళ్ళకి ఏం ఛాలెంజ్ విసిరబోతున్నారు? మేము అంటున్నాం, ప్రజల సమక్షంలో తెలుసుకుందాం. దమ్ము ధైర్యం ఉంటే రమ్మంటున్నాం. మాకుంది ధైర్యం, నిజాయితీగా ఉన్నాం కాబట్టి మేము ఎక్కడికైనా రాగలుగుతాం. మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, ఏ సమయంలో రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మార్చిపోకండి అని చెప్తున్నాం. థ్యాంక్ యూ. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్కు సంబంధించినటువంటి భవనాలు అన్నీ ఒక లీగల్గా ఉన్నాయి. ఇప్పుడు కాదు, జలగం వెంకటరావు గారు ఉన్నప్పటి నుండి ఒక ప్రతిదీ లీగల్గా ఉందని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ అనుమతులు లేకున్నా కానీ కొత్త ఆర్టిఫిషియల్ అనుమతులు తెచ్చుకొని అధికారంలో దుర్వినియోగం చేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఇప్పటికీ కూడా ట్యాక్స్ చెల్లించకుండా ఒక పార్టీ కార్యకలాపాలు నడపడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికైనా సరే తాము చెప్పినటువంటి విధంగా వీళ్ళు వింటే సరే, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు. కానీ ఇక్కడ గాంధీ భవన్ టాపిక్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇటుక పిల్ల కాదు కదా, గాంధీ భవన్లో ఇసుక రేణువు కూడా టచ్ చేయాలన్నటువంటి ఒక హాట్ కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక యుద్ధ వాతావరణం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా తాము దేనికైనా సిద్ధంగా అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. మరోవైపు అన్నీ లీగల్గా ఉన్నాయి, కానీ ఇంకోసారి కాంగ్రెస్ భవన్ గురించి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడే అర్హత తమకు వారికి లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము అన్నటువంటి ఈ వాదనలు హాట్ వాతావరణాన్ని మాత్రం కల్పిస్తున్నాయి. హనుమకొండ కాంగ్రెస్ భవన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.